హాయ్ అండి. అందరికీ నమస్కారం. గీతా వెల్నెస్ కిచెన్‌కి స్వాగతం. ఈరోజు నేను మీకు ఆవపెట్టిన పులిహోరని తయారు చేసి చూపించబోతున్నానండి. అయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి 5 రకాల అన్న ప్రసాదాలలో ఈ పులిహోర ప్రసాదం కూడా ఒక ముఖ్యమైనటువంటిది అని శాస్త్రవచనం. అయితే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒకసారి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను బియ్యం అనేవి అర కేజీ తీసుకున్నానండి. ఇలా ఒక బౌల్ కొలతతో తీసుకున్నాను వాటిని. బౌల్ కొలతతో తీసుకుంటే మళ్ళీ అదే బౌల్ కొలతతో వాటర్ తీసుకోవచ్చు కదా. చింతపండును కూడా ఒక పెద్ద బత్తాయి సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇది గ్రాముల్లో చూసుకుంటే 50 గ్రాములు ఉంటుందండి. దీన్ని ఒక 2 సార్లు బాగా కడిగేసుకొని అది ములిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లంత ఆవాలు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఆవాలు అర కేజీ బియ్యానికి కరెక్ట్గా సరిపోతాయండి. వీటిని 2 సార్లు కడిగేసుకొని బాగా ఒక అరగంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. చింతపండు కూడా అరగంట సేపు నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. అలాగే ఈ ఆవాలు కూడా ఒక అరగంట నానిన తర్వాత మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకు కావాల్సినటువంటి దినుసులన్నీ ఒకసారి చూసేయండి. పచ్చిమిర్చి ఒక 6 తీసుకున్నాను. పల్లీలు ఒక 50 గ్రాములు ఉంటాయి. అలాగే ఇంగువ నేనొచ్చి ఆచి ఇంగువ తీసుకున్నానండి. పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, సాయమినపప్పు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, అల్లం ఒక చిన్న ముక్క, ఎండుమిర్చి 4, కరివేపాకు సరిపడగా. ఇప్పుడు బియ్యాన్ని 2 సార్లు కడిగిన తర్వాత మనం అర కేజీ బియ్యాన్ని ఒక గిన్నె కొలతతో తీసుకున్నాం కదా, అదే గిన్నెతో 2 గిన్నెల నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. బియ్యం కూడా ఒక అరగంట నానితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ అంత పసుపు, 2 స్పూన్ల నూనె, అలానే 1 స్పూన్ అంత ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇలా వేయటం వల్ల అన్నం అనేది పసుపు పచ్చగాను పొడిపొడిలాడుతూ చప్పదనం లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చింతపండుని చిక్కటి రసంలా తీసుకొని దాన్ని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ ప్రొసీజర్‌కి ఒక 15 మినిట్స్ అన్నా టైం పడుతుందనమాట. ఇలా ఉడుకుతున్న స్టేజ్‌లోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. అలానే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేస్తానండి నేనైతే. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే బెల్లం వేయటం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుందనమాట. ఇలా పచ్చిమిర్చి కూడా వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉడికేంత వరకు చింతపండు గుజ్జు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత అన్నాన్ని అంతటినీ కూడా ఒక పెద్ద బేసిన్ లాంటి పాత్రలోకి తీసేసుకోండి. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆవాల పేస్ట్‌ని, అలానే ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండు పేస్ట్‌ని కూడా వేసేసుకోవాలి. ఇలా 2 వేసుకున్న తర్వాత అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరొక స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మనం అన్నం ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఇంకొక స్పూన్ అనమాట. అంటే 2 స్పూన్లంత సాల్ట్ వేసాను. మీరు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూను కలుపుకోండి. ఇప్పుడు పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక తాలింపు వేసుకుందాం రండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని వేసిన గుళ్ళు అనేవి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగనివ్వకండి. ఎక్కువ వేగినట్లయితే మాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మరి కాస్త ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు 1 బై 1 వేసుకుంటూ వేయించుకుందాం. మనం వేసినటువంటి పోపులన్నీ కూడా మంచి స్మెల్ అనేది వస్తుందండి. అంతవరకు వేయించండి. ఎండుమిర్చి స్మెల్ కూడా మంచిగా తెలుస్తుంది. ఆ స్టేజ్‌లో మనం తురిమి పెట్టుకున్నటువంటి అల్లం వేస్తున్నాను అనమాట ఇక్కడ. అల్లం వేయటం వల్ల పులిహోరకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. డైజెషన్‌కి కూడా మంచిది. అల్లం వేగిపోయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేస్తున్నాను. మనం అన్నంలో పసుపు వేసాం కదా, ఇలా తాలింపులో కూడా వేసినట్లయితే కలర్ అనేది చాలా బాగుంటుంది. స్మెల్ కూడా బాగుంటుందండి. నేను ఇంగువ అనేది ఆచి వాడుతున్నాను. మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఇంగువ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేయించుకున్నటువంటి ఈ పోపు దినుసులన్నిటిని కూడా మనం ఆవపిండి, చింతపండు గుజ్జు యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఈ రెడీగా పెట్టుకున్నటువంటి అన్నంలోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, పెట్టినటువంటి పులిహోర ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ పులిహోరని మహానవమి రోజున తప్పనిసరిగా అమ్మవారికి నివేదన చేసి అమ్మవారి దీవెనల్ని, ఆశీస్సుల్ని అందుకుందామా మరి.
ఇందులో నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోతాయండి. ఏమాత్రం ఎక్కువ, తక్కువ కాకుండా ఉంటుందనమాట. ఆవ ఘాటు ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక స్పూన్ ఆవాలు వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కూడా. అది మీరు తినే ఉప్పు, ఘాటులను బట్టి అనమాట. లేకపోతే నేను చూపించినవన్నీ కరెక్ట్‌గా సరిపోతాయి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసేయండి. ఈ వీడియో మీకెలా అనిపించిందో ఒక కామెంట్ కూడా చేసేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్‌లో అన్ని రకాల రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్‌గా ఫాలో అయిపోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.